సార్ ఈ 2019 నుంచి ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది రూలింగ్ అంటే మీరేం చెప్తారు? అధికారం వచ్చినాక సంక్షేమ పథకాలు తప్పనిసి అభివృద్ధి అన్నది లేదు. మాది పక్కనే ఒలివర్తిపాడు గ్రామం అండి. పోయిన గవర్నమెంట్లో రావి గారు రోడ్డు పోసేటప్పుడు ఆయన వచ్చి రోడ్డు మీద ధర్నా చేశాడు. ఇప్పుడు ఆ రోడ్డు ధ్వంసం అయిపోయింది. రోడ్డు గురించి పట్టించుకోడు. అది పరిస్థితి. తాగునీటి సమస్య అయితే గుడివాడలో బాగా ఉందండి. పక్కన కృష్ణ ఉంది కదా సార్? పక్కన కృష్ణ ఉంది. కృష్ణ కాదండి, అసలు ప్రతి ఇంటికి కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఇస్తే నీళ్ళు వస్తాయి. కానీ ఆయనకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకోవాలి. ట్యాంకర్లు తిరిగినాయి అనుకోండి, ఆయన బొమ్మ ఉంటుంది, నాని గారు మాకు నీళ్లు పోతున్నాడు అని. కనెక్షన్ ఇస్తే ఆయన ట్యాంకీల దగ్గరికి బిందెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు కండి ఎవరికి. ఆ కనెక్షన్లు ఇవ్వడం, ట్యాంకర్లు కట్టి కలెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి పైపు లైన్ ఉంది. ఆ పైపు లైన్ కలెక్షన్లు ఇస్తాకి 5 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. పోయిన గవర్నమెంట్లోనే అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కనెక్షన్ అని పైపు లైన్లు అన్నీ వేసారు. ఈయన ఏంటి, ఆ కలెక్షన్లు ఇచ్చాడు అనుకోండి, ఈయన ట్యాంకర్ పంపిస్తాడు కదా, ట్యాంకర్ మీద ఆయన ఫోటో ఉంటుంది. నాని గారు నీళ్లు పంపించారని చెప్పుకోవాలిగా జనం. చచ్చిపోయిన బాధల ఆయన ట్యాంకర్ వెళ్తే నాని గారు మేము మా బజారుకి వచ్చిందని చెప్పుకోవాలి. అదే ఇంటి ముందు నీళ్ళు కుళాయి ఉందనుకోండి, నేను ట్యాంకర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటండి? ఏ ఆడపిల్లైనా రోడ్డు ఎక్కి ట్యాంకర్ దగ్గరికి వచ్చి పట్టుకుంటుందా? అదండి పరిస్థితి. చెయ్యాల్సిన పనులు చేయకోకుండా అనవసరమైన పనులు రోడ్లు చెప్పాను. పంట కాలంలో అయితే పూడుకుపోయినాయండి. ఎన్ఆర్జీఎస్ పనులు వాడుకుంటాం అతనికి రాలా. ఒక్క మాట చెప్పాలంటే ఎన్ఆర్జీఎస్ పనుల్లో బోల్డ్ పనులు చేసుకోవచ్చు. ఎన్ఆర్జీఎస్ పనులు దేనికి వాడుకున్నారు చెప్పనండి? జగనన్న కాలనీలు మెరకలు తోలుకోవటానికి. అవి దేనికి వాడాలి? రైతుల కోసం వాడాలి. వీళ్ళు వాడుకున్నది ఏంటంటే ఆ నిధులన్నీ కూడా జగనన్న కాలనీలు మెరక తోలుతున్నామని చెప్పేసి దానిలో దోసుకున్నారే తప్పనిడిసి ఎక్కడా కూడా రూపాయి ఖర్చు పెట్టింది లేదండి. ఆ నిధులు వాడుకుంటే రైతుకు నీరు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, పేదవాడికి పని కల్పించవచ్చు. కానీ ఇలా లారీలు పెట్టి తోలి ఆ మెరకలు తోలటాలకు కూడా ఇలా టిప్పర్లు పెట్టి తోలుకొని జనాలకు పడాల్సిన డబ్బులు కూడా వాళ్ళు దెబ్బేశారండి. సో ఈసారి ఇక్కడ ఒక టాక్ నడుస్తుందండి బాగా. కొడాలి నాని అనే వ్యక్తి ఇక్కడ లోకల్గా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. రాము అనే వ్యక్తి ఎన్ఆర్ఐ ఎక్కడో గెలిచి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతుంది ఒక ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఎంత? రాము గారు ఎంత మేర ప్రజలకు అందుబాటులో ఉంటారు? మా స్థానిక ఎమ్మెల్యే కనపడట్లేదండి. నేను ఒకసారి చెప్పానండి ఇదే ప్రెస్ మీట్లో. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన గెలిచి ఎక్కడికి వచ్చాడండి? ఏ ఊరు వచ్చాడు పని? మీరు ఇక్కడ కాదు, టౌన్లో కాదు, ఏ పల్లెటూరు అన్నా వెళ్ళి నాని గారు ఎప్పుడు వచ్చారని మీరు అడగండి. మేము అంటాం కదండి. ఏ ఊరన్నా వెళ్ళి కరోనా టైంలో కానీ లేదు తర్వాత కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీ ఊరు వచ్చాను, మీ గ్రామానికి ఈ గ్రాంట్ తీసుకొస్తున్నాను, ఈ రోడ్డు తీసుకొస్తున్నాను, లేకపోతే మీకు ఇది చేస్తానని ఏ ఊరన్నా వెళ్ళి అడిగాడు మీరు ఒక్కసారి కనుక్కోండి. మేము అంటాం కాదండి, మీరు వెళ్ళి కనుక్కోండి. అంతేలే కానీ నేనే స్థానికుడైతే ఏంటంటే కుంటోడో గుడ్డోడో తండ్రికి కూడిపెట్టేవాడు కొడుకు. మా అబ్బాయి ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, నీట్గా ఉంటాడు, బజార్లో మన షికారు కొడతాడంటే సరిపోద్దండి? అవునా కదా? కుంటోడో గుడ్డోడో తల్లిదండ్రులు కూడిపెట్టేవాడు కొడుకు అంటారు. నువ్వు ఏం పని చేయకుండా నేను స్థానికుడిని, నాకు ఇంత కొమ్ములు ఉన్నాయి, రొమ్ములు ఉన్నాయి, ఎవరినైనా కొట్టేస్తా అంటే కరెక్ట్? అది తాగునీరు కోసం ఎంత బాధపడుతున్నారో గుడివాడ ప్రజలకి తెలుసు. పల్లెటూరు చెరువులు అయితేనండి చుట్టుపక్కల చేపల చెరువులు ఉండి ప్లాంటీన్ వచ్చేసి పచ్చగా ఉన్నాయి నీళ్లు. దానిలో చేయాల్సిన చేస్తే అవుతుందండి. సో ఈసారి ఖచ్చితంగా ఇక్కడ రాము గారికి గెలుస్తారంట? ఖచ్చితంగా గెలుస్తారండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.